సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేజెన్స్ ఆఫ్ సొల్యూషన్స్. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ అన్పెయిడ్ కస్టమర్స్ రిపోర్ట్, అలాగే అన్సోల్డ్ ప్రోడక్ట్ రిపోర్ట్స్. సో లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ నేను 2 TCPsని లోడ్ చేశాను. ఒకటి అన్పెయిడ్ కస్టమర్స్ రిపోర్ట్, ఇంకోటి అన్సోల్డ్ ప్రోడక్ట్ రిపోర్ట్స్. ఓకే, లోడ్ చేసిన తర్వాత ఈ రిపోర్ట్స్ మనకు ఎక్కడ విజిబుల్ ఉంటాయంటే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, అకౌంట్స్ బుక్లో మీరు వచ్చి చూసుకుంటే అన్పెయిడ్ కస్టమర్స్ అనేది ఇంకా ఒక ఎక్స్ట్రా ఆప్షన్ అనేది కనిపిస్తుంది. దీనిపైకి వచ్చి మీరు ఎంటర్ కొడితే మీకు లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ అనేవి కనిపిస్తుంది. ఇక్కడ మనం ఏ గ్రూప్ కావాలంటే ఆ గ్రూప్ తీసుకొని రిపోర్ట్ని జనరేట్ చేయొచ్చు అనమాట. ప్రజెంట్ నేను కస్టమర్స్ అనే గ్రూప్ని తీసుకుంటున్నాను. ఇక్కడ చూసుకుంటే మనకు మన రిపోర్ట్ అనేది ఓపెన్ అయింది. పైన మీ కంపెనీ పేరు, అలాగే మీ అడ్రస్, కింద వచ్చేసి గ్రూప్ నేమ్ కస్టమర్స్. మీరు ఏ గ్రూప్ అయితే తీసుకుంటారో ఆ గ్రూప్ నేమ్ అక్కడ వస్తుంది అనమాట. కింద ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఫస్ట్ వచ్చేసి అలియాస్ అనే కాలం ఉంది. ఈ కాలంలో మీరు మీ లెడ్జర్లో అలియాస్ ఏమైనా వేసుకుంటే ఇక్కడ అలియాస్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. తర్వాత కస్టమర్ నేమ్, ఆ తర్వాత అతని టౌన్, డిస్టిక్, ఆ తర్వాత లాస్ట్ బిల్ డేట్, అతనికి మనం లాస్ట్ బిల్ ఎప్పుడు వేసాము, అలాగే లాస్ట్ పెయిడ్ డేట్, అతను మనకు లాస్ట్ పెయిడ్ ఎప్పుడు పెయిడ్ చేశాడు, అలాగే అన్పెయిడ్ ఫ్రమ్ డేస్, అలాగే ఎన్ని రోజుల నుంచి అతను అన్పెయిడ్లో ఉన్నాడు. ఇక్కడ మనం ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట. ఇకపోతే అతని మొబైల్ నెంబర్, కాంటాక్ట్ నేము, అలాగే అతని మొత్తం బ్యాలెన్స్, కరెంట్ బ్యాలెన్స్ మొత్తం ఇక్కడ అనేది చూసుకోవచ్చు సింగిల్ రిపోర్ట్లో. ఇంకొకటి వచ్చేసి మనకు అన్సోల్డ్ ప్రోడక్ట్స్ని మనం ఎక్కడి నుంచి చూసుకోవచ్చు అంటే ఇన్వెంటరీ బుక్స్లోకి వెళ్ళి ఇక్కడ చూసుకుంటే మీకు అన్సోల్డ్ ప్రోడక్ట్స్ అనే ఇంకో ఎక్స్ట్రా ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైకి వచ్చి మనం ఎంటర్ కొడితే ఇక్కడ కూడా మనకు సేమ్ లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మనము ఏ గ్రూప్ అయితే తీసుకుంటామో ఆ గ్రూప్తో రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది అన్నమాట. సపోజ్ నేను ఒక గ్రూప్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూసుకుంటే మీకు సేమ్ ఆ రిపోర్ట్లో ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది, బట్ స్మాల్ చేంజెస్తో పాటు ఇక్కడ అలియాస్తో పాటు పార్ట్ నెంబర్ అనేది కూడా ఉంటుంది. పార్ట్ నెంబర్ మీరు ఆ ఐటమ్కి వేసుకుంటే ఇక్కడ అనేది చూపిస్తుంది. అలాగే ఐటమ్ నేమ్, దాని గ్రూప్, దాని కేటగిరీ, అలాగే లాస్ట్ పర్చేస్ డేట్, మనం ఈ ప్రోడక్ట్ని లాస్ట్ ఎప్పుడు కొన్నాము, అలాగే లాస్ట్ ఎప్పుడు అమ్మినాము అనేసి లాస్ట్ సోల్డ్ డేటు, అలాగే అన్సోల్డ్ ప్రోడక్ట్స్ డేస్, ఎన్ని రోజుల నుంచి ఇది అన్సోల్డ్ కాలేదు, అలాగే స్టాక్ ఎంత అవైలబుల్ ఉంది, అలాగే దాని కాస్ట్ ఎంత, దాని టోటల్ వాల్యూ ఎంత అనేది మనం సింగిల్ రిపోర్ట్లో చూసుకోవచ్చు అనమాట. సో అయితే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇన్ కేస్ మీకు ఈ రిపోర్ట్స్ కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. మీకు 3 days ఫ్రీ ట్రయల్ కూడా వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.